సత్యనారాయణ వ్రతంలో జీవనాకి బట్టలు పెట్టడానికి గౌరీప్రసాద్, హైమావతి వచ్చి సునంద, శశికాంత్ పక్కన కూర్చుంటారు. ఇక సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే సునంద, ఇది గుడి, మనం ఏం మాట్లాడకూడదు, అంతా దైవ నిర్ణయమే అని చెప్పి మౌనంగా ఉంచుతాడు. ఇక పూజారి గారు అయితే అమ్మ మీరు మీ తరపున బట్టలు పెట్టండి అమ్మా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న హైమావతి, గౌరీప్రసాద్ వాళ్ళు అయితే జీవనాకి దగ్గరుండి బట్టలు పెడతారు. ఇక అలాగే ఆనందికి పద్మమ్మ, సింహాద్రి పెడతారు. అలా వాళ్ళ చేతుల మీదుగా పూజ అయితే జరుగుతుంది. పూజ జరిగాక అందరూ కూడా సంతోషిస్తారు. ఇక అందరూ కూడా ప్రసాదం తీసుకుంటారు. ఇక అక్కడ ఉన్న హైమావతి, గౌరీప్రసాద్ అయితే జీవనకు బట్టలు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ముందుకు వెళ్తారు. ఇక ఆశీర్వదించి అక్కడి నుండి వచ్చేస్తారు. దాంతో జీవన అయితే ఏంటి గ్రాని, మీరు నాకు బట్టలు పెట్టడానికి మాత్రమే వచ్చారు, ఇంకా నా మీద మీకు కోపం పోలేదు కదా అని చెప్పి అంటుంది. అయినా సరే హైమావతి, గౌరీప్రసాద్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా అక్షింతలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే వాళ్ళ గ్రాని మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతుంది. ఇక వాళ్ళు అక్కడ నిల్చుని ఉండగా ఆనంది అయితే హైమావతి, గౌరీప్రసాద్కి ప్రసాదం ఇస్తుంది. ఇక హైమావతి తీసుకోకుండా నిలబడి చూస్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ గారు, ప్రసాదం ఇస్తే కాదనకూడదని తెలుసు కదా, ప్లీజ్ దయచేసి ఈ ప్రసాదాన్ని తీసుకోండి, ఇదిగోండి ఈ కప్పునేమో ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇస్తుంది. అది విని హైమావతి ఏం చేయలేక ఆ ప్రసాదాన్ని కాదనలేక ఆ ప్రసాదాన్ని అయితే తీసుకుంటుంది. తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.